సాయిబాబా గారు నివసించిన అత్యంత పవిత్రమైన స్థలం ఇది. ప్రపంచ చరిత్ర పటములోనే ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్న పుట్టపర్తి. ఈ పుట్టపర్తి ఎమ్మెల్యే ఎట్లుండాలి? నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, మార్గదర్శకంగా ఉండాలి, ప్రజలను తన కన్న బిడ్డల వల్ల చూసుకునే వ్యక్తి కావాలి. ఈ ఎమ్మెల్యే వన్ టైం ఎమ్మెల్యే, విజిటింగ్ ఎమ్మెల్యే, సండే ఎమ్మెల్యే. ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు పోతాడో. ఇదే ఊరికి నేను 500 సార్లు వచ్చినా ఈయన ఎన్నిసార్లు వచ్చింటాడో మీరు ఒక్కసారి చూడండి. అంతేకాదు ఈ పుట్టపర్తిలో ఒక మాఫియా సంస్కృతి, ఒక విష సంస్కృతి, ఒక చెడు సాంప్రదాయాలు ప్రవేశపెట్టాడు పవిత్రమైన పుట్టపర్తిలో. మీకు అందరికీ తెలుసు, బిల్డర్ల దగ్గర జలగలు ఏ విధంగా రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తాయో ఆ విధంగా బిల్డర్ల యొక్క రక్తాన్ని పీల్చి పిప్పి చేసి వాళ్ళు బెదిరించి అందరూ బెంగళూరుకు భయపడి పారిపోయినారని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఒక స్టేట్కి అయితే 10 లక్షలు, 15 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఎండనక వాననక పగలనక రాత్రనక నా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి మీకే సేవ చేశాం. ఎవరు చనిపోయినా, యాక్సిడెంట్ అయినా, ఇల్లు కాలిపోయినా, హాస్పిటల్లో ఉన్నా దేవుడు రాడు, ఉన్నట్టే రాదు, బంధువులు రారు. ఎవరు వస్తారు? పల్లె రఘునాథుడు వస్తాడని ఆదుకుంటున్నా. నీతిగా ఉన్నా, నిజాయితీగా ఉన్నా రాత్రిమూల నియోజకవర్గాన్ని కాపాడిన, కంటికి రెప్పలా కాపాడాం. కాబట్టి ఈసారి కూడా ఎన్నికల్లో మా కుటుంబం గెలుస్తూ ఉండేది మీకోసమే. మీ కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో భాగం పంచుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఈ రోజున కోరికనిచ్చారు. ఈ యనమలపల్లి తెలుగుదేశం పార్టీ కంచుకోట. ఈ యనమలపల్లి ప్రత్యేకంగా తీసుకొని మొత్తం సీసీ రోడ్లు మిగిలిపోయినవి, మొత్తం డ్రైనేజీలని కంప్లీట్ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఈ 4 వరుసల రోడ్డు వస్తా ఉంది, దాని నుంచి రోడ్డు అటాచ్ చేసి ఒక పరిశ్రమలు ఏర్పాటు చేసి అందరికి ఉపాధి కల్పిస్తామని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఎవరికైతే పెన్షన్ పెరికేశారో, ఒంటరి మేలు పెరికేశారు, డప్పు కార్మికులు పెరికేశారు, చేనేత కార్మికులు తీసేశారు, ఇంకో రెండు తీసేశారు. ఏ పెన్షన్ అయితే పెరికేశారో ఆ పెన్షన్ తిరిగి ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. వర్షం కురిపించారు. ఒక విధంగా చెప్పాలంటే నీరాజనం పట్టినారని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఇంత అభిమానాన్ని, ఇంత ప్రేమను చూపిస్తున్నా మీ రుణాన్ని ఈ జన్మలో తీర్చుకోలేనని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఈరోజు యనమలపల్లి అదిరిపోయింది, దద్దరిల్లని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. మే 13వ తేదీ ఇంటి స్థలాలు లేవో వాళ్ళందరికీ తిరిగి ఇస్తాను. ఆ గుట్ట మీద నేనే ఇచ్చా, శిల్పారాం గుట్ట మీద. ఈసారి 20 ఎకరాలు కొని మీకే ఇస్తాం పట్టాలని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. కాబట్టి ఏ కష్టం వచ్చినా మేమున్నాం. ఎవరైనా అడ్డం వస్తే ముందు మాత్రం ఉండదు, తొక్కుకుంటా పోతామని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. వేస్తారు జగనన్న విద్యా దీవెనని, అదని, నవరత్నాలని. కానీ మనకి యాక్చువల్ గా 9 రాళ్లు మిగిల్చారు ఆయన. మద్యం అసలు నిషేధమే చేయలేదు. పిల్లలకి కేజీ నుంచి పీజీ దాకా ప్రతి ఒక్కరికి విద్య ఫ్రీగా అందిస్తామని చెప్పిన వాళ్ళు రాగానే పీజీ కోర్సులకి ఫీ రియంబర్స్మెంట్ పూర్తిగా ఎగరగొట్టేశారు. ఇప్పుడు మన రాష్ట్రంలో పీజీ చేసే వాళ్ళు ఎంత తక్కువైపోయినారంటే పాపం అమ్మ నాయన పిల్లలకి పీజీ కోర్సులకి డబ్బులు పెట్టుకోలేకుండా ఉన్న పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి మారాలంటే ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వమే రావాలి మనకి. మళ్ళీ ప్రతి ఒక్క బిడ్డకి 15,000 ఇస్తామని చెప్పి ఒకే ఒక బిడ్డకి, అది కూడా తల్లి బిడ్డ 4 సార్లు సచివాలయం చుట్టూ తిరిగి సంవత్సరానికి అలిసిపోయి వస్తూ ఉంటే 13,000 వాళ్ళకి కొంతమందికి అందుతుంది, సగం పైన మందికి ఎగిరిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో బతుకుతున్నాం. ఇంకా నిత్యావసర వస్తువులు తీసుకుంటే ఏమక్క, ముందు 14 నుంచి 19 దాకా మనం కందిబ్యాలు ఎంత రేటు కొనేవాళ్ళం? 80 రూపాయలు కేజీకి కొనేవాళ్ళం. ఇప్పుడు 160 కూడా మనకు అందడం లేదు. నూనె ప్యాకెట్లకి
విద్యార్థులకి ప్రతి ఒక్కరికి చాలా అవసరమైన పథకాలు. 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఖచ్చితంగా చేస్తారు. దానికి మెయిన్ ఎగ్జాంపులే మనకు పెనుగొండలో వచ్చిన కియా. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తే తప్ప మన రాష్ట్రానికి ఇలాంటి పరిశ్రమలు ఖచ్చితంగా రావు. జగనన్న గారు ఉన్న పరిశ్రమలను కూడా వెళ్ళగొట్టేశారు. జాకీ వచ్చింది, అది వెళ్ళిపోయింది. ఇలాంటి ఎన్నో కంపెనీలని తరిమి బయటికి కొట్టేశారు తప్ప ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదు. సంక్షేమం ఇంకా అభివృద్ధి రెండు ఉంటే తప్ప మన రాష్ట్రం ముందుకెళ్లే ప్రసక్తే లేదు. ఇలాంటిది జరగాలి మన రాష్ట్రంలో అంటే ఖచ్చితంగా ఒక గొప్ప విజన్ ఉండే లీడర్, మనతో పాటు పని చేసి అడుగేసి మనతో పాటు పని చేసే లీడర్స్ అక్కడ పైన కూర్చుంటే తప్ప చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు సహాయంతో తప్ప మనం ఇది ముందుకి అడుగేసే ప్రసక్తే లేదు. మీరంతా ఆలోచించుకొని ఖచ్చితంగా మే 13న మీ కళ్ళకి ఈ రాబోయే 35 రోజులు సైకిలే కనపడాలి, సైకిలే వినపడాలి. ఆ రోజు ఈవీఎం మెషిన్ లో 2 గుర్తులు సైకిల్ కే బటన్ నొక్కాలి. ఆ 2 బటన్లు నొక్కితే తప్ప మనం ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ని తరిమి కొట్టలేం. ఖచ్చితంగా మీరందరూ నాతో పాటు కలిసి నడుస్తారని ఖచ్చితంగా ఆశిస్తున్నాను. మీరంతా చూసుకున్నారు, కోవిడ్ టైంలో ఇక్కడ ఎంతో మంది ఇబ్బందులు పడిండేది నేను కళ్ళారా చూశాను, ఫోన్లలో విన్నాను, మామయ్యకి ఫోన్లు చేస్తుంటే నేను విన్నాను. మన రాష్ట్రానికి ఎంత దుస్థితి పట్టిందంటే మనకి హాస్పిటల్లు కరువు అయిపోయినాయి. ఆ టైంలో ఏదన్నా ఎమర్జెన్సీ వస్తే పక్కన బెంగళూరుకో హైదరాబాద్కో మనుషుల్ని తీసుకెళ్లాల్సిన పరిస్థితి పట్టింది. ఇలాంటి రాష్ట్రంలో బతుకుతున్నందుకు నిజంగానే సిగ్గుగా ఉంది. 3 రాజధానులు అని చెప్పిన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కనీసం ఒక్క రాజధాని కాదు కదా, అసలు పేరుకి పిల్లలకి చదువుకోవడానికి ఒక రాజధాని పేరు కూడా మిగిల్చకుండా మిగిల్చిందే. ఇలాంటి ప్రభుత్వం కాదు మనకు కావాల్సిందేది. నాకైతే పూర్తి నమ్మకం ఉంది, చంద్రబాబు నాయుడు గారు వస్తే ఖచ్చితంగా ఒక మంచి రాజధానిని నిర్మిస్తారు. మంచి హైదరాబాద్ లాంటి మంచి ఐటీ కేంద్రాన్ని అక్కడ మంగళగిరిలో ఏర్పాటు చేస్తారు. మన పిల్లలకి ఎక్కడో వేరే రాష్ట్రాలకు పోయి ఉద్యోగాలు ఎత్తుకోవాల్సిన అవకాశం రానే రాదు. మన రాష్ట్రంలోనే మన పేరు చెప్పుకొని మన బంధువుల దగ్గర మన ఇంట్లో కూర్చొని వాళ్ళు బాగా ఉద్యోగం చేసుకుంటూ బయటికి మంచిగా బాగు చేసుకుంటారు.